మండలం వరికొండ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలోని టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో వచ్చి అభిమాన నేతను ఘనంగా స్వాగతించి అభినందనలు తెలియజేశారు. సాగువాలతో సత్కరించారు. దేవస్థానం ఆలయ అర్చకులు కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో శాసనసభ్యులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ జ్వాలాముఖి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలన్నారు. గతంలో తమ ప్రభుత్వం ద్వారా ఈ ఆలయ మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 50 లక్షల వ్యయంతో పార్కు నిర్మాణం చేపట్టామన్నారు. వైకాపా పాలనలో ఈ ఆలయం పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తర్వాత వరిగొండ తల్లి జ్వాలాముఖి తల్లి దేవస్థానం వచ్చి ఆమె ఆశీస్సులు తీసుకున్నాం. ఇక్కడ ఈ దేవాలయానికి 50 లక్షలు పెట్టి ఇక్కడికి వచ్చే భక్తులు పిల్లలకి విశ్రాంతి కోసం పార్క్ డెవలప్ చేశాం. ఆ తర్వాత ఎవరూ దీన్ని డెవలప్ చేయలే. అది కాకుండా దీనికి దేవాలయం ఆనుకుని ఉన్న కొంత భూమి కావాలని చెప్పేసి అడుగుతున్నారు. దాని విషయం కూడా పరిశీలించి అమ్మ ఆశీర్వాదాలతో ఆ భూమి కూడా సేకరించడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదేమైనా జ్వాలాముఖి తల్లి, వెంకటేశ్వర స్వామి అందరి ఆశీర్వాదాలతో ఈ రాష్ట్రంలో రాక్షస సంహారం జరిగిపోయింది. మనులు దేవతలు అందరూ కలిసి గట్టిగా వాళ్ళని మరి నరకానికి పంపించారు. మంచి పరిపాలన, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఆ తల్లి ఆశీర్వాదాలతో బాగుంటుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్రం పాలన కూడా గాడిన పడుతుంది. గాడి తప్పిన పాలన గాడిన పడుతుంది.